హాయ్ గైస్, ఈరోజు ప్రోమోలో తేజ అండ్ ప్రేరణకి ఒక ఆర్గ్యుమెంట్ అయితే జరుగుతుంది దోశ మ్యాటర్లో. ఈ మ్యాటర్లో హూ ఈజ్ రాంగ్, తేజ ఆర్ ప్రేరణ? నేను లైవ్ మొత్తం కంప్లీట్గా చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే, నాకు తేజనే రాంగ్ అనిపించాడు. మ్యాటర్ ఏంటి అంటే, కిచెన్లో తేజ, ప్రేరణ అండ్ విష్ణుప్రియ అయితే ఉంటారు. అసలు ప్రేరణ కిచెన్ డిపార్ట్మెంట్ కాదు, కానీ ఆవిడ వాలంటీర్గా వచ్చి అందరికీ దోశ వేస్తారు. విష్ణుప్రియ ఎవరెవరికి ఏ దోశ కావాలో అవన్నీ లిస్ట్ అవుట్ చేసుకొని ప్రేరణకు చెప్తుంది. దాంట్లో ముగ్గురు, రోహిణి, అవినాష్ అండ్ గౌతమ్ ప్లెయిన్ దోశ చెప్తారు. రిమైనింగ్ అంతా చీజ్ దోశ చెప్తారు. ప్రేరణకి రోహిణి ముందే చెప్తుందంట, అదేంటి అంటే, కిచెన్ టైమర్ తక్కువ ఉంది అండ్ ఆల్సో గ్రోసరీస్ కూడా తక్కువ ఉన్నాయి, కాబట్టి నువ్వు సింగిల్ దోశ మాత్రమే వేయి అని చెప్పి వెళ్ళిపోతుంది. కానీ ప్రేరణ ఏం చేస్తుందంటే, ప్లెయిన్ వాళ్ళకి 2 దోశ, చీజ్ వాళ్ళకి 1 దోశ వేసేస్తుంది. మొత్తం కంప్లీట్గా 6 ప్లెయిన్ దోశ, 4 చీజ్ దోశ వేసిన తర్వాత కిచెన్ టైమర్ అయితే ఆగిపోతుంది. అప్పుడు హౌస్ మేట్స్ అందరూ బిగ్ బాస్ని రిక్వెస్ట్ చేస్తే బిగ్ బాస్ కిచెన్ టైమర్ అయితే పెంచేస్తాడు. మళ్ళీ రోహిణి ప్రేరణ దగ్గరికి వచ్చి, నాకు ఒక చీజ్ దోశ వెయ్యి, ఎందుకంటే అందరు బాగుందని చెప్తున్నారు కదా, వెయ్యి అని అడుగుతుంది. అప్పుడు ప్రేరణ ఏం చేస్తుందంటే, నేను ఆల్రెడీ 2 ప్లెయిన్ దోశ వేసేసాను అని చెప్తుంది. అప్పుడు రోహిణి, ఎందుకు 2 డబల్ దోశ వేసేసావు, మనకి గ్రాసరీ తక్కువ ఉందని చెప్పాను కదా, సింగిల్ దోశ వేయకుండా 2 దోశ ఎందుకు వేసావు అంటే, అప్పుడు ప్రేరణ చెప్తుంది. తర్వాత వీడియోలో లైవ్లో తెలుస్తుంది ప్రేరణ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, సింగిల్ ప్లెయిన్ దోశ వాళ్ళకి హంగ్రీ తీరదు, అందుకే డబల్ వేశాను అని తర్వాత లైవ్లో క్లారిటీ ఇస్తుందన్నమాట. అప్పుడు తేజ ఇన్వాల్వ్ అవుతాడు. తేజ ఏం చెప్తాడంటే, ఒక చీజ్ ఒక ప్లేన్ వేయొచ్చు కదా, నువ్వెందుకు 2 ప్లేన్ వేసావు, 6 ప్లేన్ దోశలు ఎందుకు వేసావు, ముగ్గురికే కదా ప్లేన్ దోశ కావాల్సింది, సింగిల్ వేయకుండా డబల్ ఎందుకు వేసావు అని ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేస్తాడు. కానీ ఇక్కడ వీళ్ళిద్దరు కూల్గానే మాట్లాడుకుంటారు. ప్రేరణ కానీ తేజ కానీ ఎక్కువ రియాక్ట్ అయితే అవ్వరు. ఆ తర్వాత మళ్ళీ ప్రేరణ అండ్ రోహిణి డిస్కషన్లో అనవసరంగా తేజ ఇన్వాల్వ్ అయ్యి, నువ్వు అసలు ఎందుకు 6 ప్లేన్ వేసావు, 4 చీజ్ వేసావు అంటే, సింగిల్గా కదా ఏమని చెప్పింది రోహిణి గారు, ఎందుకు వేసావని మళ్ళీ ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేస్తాడు. ఆ ఆర్గ్యుమెంట్లో నాకు తేజనే రాంగ్ అనిపించింది. అనవసరంగా ఓవర్గా డిస్కషన్ ఎక్కువ చేశారు. అక్కడ విష్ణుప్రియ కూడా స్టాండ్ తీసుకొని చెప్పింది, ప్రేరణ కావాలని చేయలేదు అని చెప్పి. నబిల్ కూడా స్టాండ్ తీసుకొని మాట్లాడతాడు ప్రేరణ గురించి. ఈ డిస్కషన్ తర్వాత ప్రేరణ కొంచెం ఏడుస్తుంది కూడా, ఎందుకంటే నేను వాళ్ళ సైడ్ గురించి ఆలోచించి, వాళ్ళ ఆకలి గురించి ఆలోచించి 2 డబల్ దోశ వేసాను ప్లెయిన్వి, కానీ వీళ్ళందరూ నన్ను కిచెన్ డిపార్ట్మెంట్లో బ్యాడ్గా పోర్ట్రే చేస్తున్నారని చెప్పి ప్రేరణ కొంచెం ఫీల్ కూడా అవుతుంది. సో ఈ డిస్కషన్ నాకు తేజనే రాంగ్ అనిపిస్తాడు, అనవసరంగా ఇన్వాల్వ్ అయిపోతాడేమో అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.